హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర పచ్చిమిరపకాయలు కారం వేసి తోటకూరని ఎలా చేయాలో చూద్దాం రండి. ఓకేనా. ముందుగా 4-5 కట్టలు తోటకూరని అయితే తీసుకున్నాను. ఆకులు తెంచుకొని అయితే తీసుకున్నాను. చూడండి, ఆకులు తెంచుకొని ఇలా ఆకులు తెంచుకున్నాక వీటిని చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చిన్న కట్ చేసుకోవాలండి. ఓకేనా. తోటకూర ఆకులు పెద్దగా ఉంటే అక్కడక్కడ ఏ ఆకు ఆకే ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చిన్నగానైతే కట్ చేశాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఆకులు తీసుకొని డైరెక్ట్ వాటర్లో నుండి ఆకులు తీయాలి. వాటర్ను వంపేయకుండా ఆకులు తీసుకుంటే మనకు ఆకులలో మట్టి ఉంటే నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు ఉల్లిగడ్డలు 4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాక 7-8 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొట్టు తీయనివే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్లా. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్లా మిక్సీకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము తోటకూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాక ఇందులో ఒక 1/2 చెంచా వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చిని వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1/4 చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే ఇందులో వేసుకున్నాను. వాటర్ లేకుండానైతే తీసుకోవాలి. ఇలా తోటకూర వేసుకొని ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుకున్నాక మనకు తోటకూర అనేది బాగా ఉడుకుతుంది. ఇలా దగ్గర పడినాక రుచికి సరిపడి ఉప్పు, అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తోటకూరలో మొత్తం కలిసేలాగా కలుపుకొని చిన్న మంట పైన 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. మనకు పచ్చికారం బాగా ఉడికినాక ఇందులో టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటాను కూడా బాగా ఉడికించుకోవాలండి, అంతే. ఓకేనా. ఇలా ఉడికినాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా. తోటకూర టమాటో అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్.